సో, ఇప్పుడు ఎవరైతే యావరేజ్‌గా ప్రిపేర్ అయ్యి మార్క్స్ పెంచుకుందాం అనుకుంటున్నారో, సో, వాళ్ళ కోసం నేను 2 టిప్స్ చెప్తాను. టిప్ నంబర్ 2 ఏంటంటే, ఒకటి మీ టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, లేదా కరిక్యులమ్ అవ్వచ్చు. మీరు ఓపెన్ చేస్తే మీరు ఫస్ట్ పేజ్‌లో ఏంటంటే, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని షార్ట్స్ వస్తాయి, ఎన్ని ఎస్సేస్ వస్తాయి అని ఉంటుందనమాట. సో, మీరేంటంటే, బాగా ఎక్కువ మార్క్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తుందో మీరు చూసుకొని, అవి మాత్రం మీరు ప్రిపేర్ అయితే వితౌట్ ఎనీ చాయిసెస్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు మీ స్కోర్ అనేది 60-70 అనేది ఖచ్చితంగా మీకు రైజ్ అనేది గ్యారంటీగా అవుతుందనమాట. సో, మీరు చేయాల్సిందేంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అండ్ మీ ఫ్యాకల్టీతో డిస్కస్ చేసిన తర్వాత, ఎక్కువ మీకు ఏ క్వెషన్స్ అయితే వస్తాయని చెప్పి మీకు ఫ్యాకల్టీ చెప్తారో, అవన్నీ మీరు చాయిస్ అన్నీ విడిచిపెట్టుకుంటే, మీరు అన్ని క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే, ఎందుకంటే ఎక్కువ చాప్టర్స్ చదవక్కర్లేదు. ఓన్లీ 2, 3 చాప్టర్స్ కాబట్టి, దాని నుంచి మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీరు 60-70 అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో, టిప్ నంబర్ 1 ఏంటంటే మీకు ప్రాపర్ స్లీప్ అనేది ఖచ్చితంగా కావాలి. మీరు ఏం చదివినా సరే, ఎంత చదివినా సరే 10 ఆర్ 11 లోపు రివైజ్ చేసుకొని మీరు పడుకొని పోవాలి. ఎందుకంటే మన బాడీకి అట్‌లీస్ట్ 6-7 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా కావాలనమాట. అలా కాకుండా మీరు 11, 12, 1 వరకు మేము చదివేద్దాం అనుకుంటే దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం కొంచెం డల్ అయిపోతాం అనమాట. మన బాడీకి, బ్రెయిన్‌కి ఏంటంటే కొంచెం రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గాని మనం ఇవ్వలేకపోయాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత మనకి టైర్డ్ అయిపోతాం. మన ఎగ్జామ్ రాయాలనిపించదు, చిరాకేస్తుంది. చదివినవి మర్చిపోవడం లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. సో, మీరు ఖచ్చితంగా మీరేంటంటే ఎంత రివైజ్ చేసుకొని మీరు ఒక 10 ఆర్ 11 మాక్సిమం సో, ఇప్పుడు ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఏది విడిచిపెట్టకుండా అన్నీ చదివేస్తా ఉంటారు. సో, వాళ్ళకి కూడా చెప్పే సజెషన్ ఏంటంటే, ఒకటి మీరు ప్రాపర్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీకు బాగా వచ్చినవి ఏవైతే ఉన్నాయో ముందుగా రాసుకోండి మీరు. ఆ ప్రెజెంటేషన్ నీట్‌గా ఇచ్చుకుంటూ వెళ్ళండి. రైటింగ్ నీట్‌గా రాయడానికి ట్రై చేయండి. డయాగ్రామాటిక్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అవన్నీ కూడా ఏంటి ఒక పేజ్ ఫుల్ కొంచెం మనకి 32 పేజెస్ ఉంటుంది. మనకి ఆ 32 పేజెస్ కూడా ఏంటంటే ఇనఫ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో, కాబట్టి ఏంటంటే డయాగ్రామాటిక్ పార్ట్స్ ఏమన్నా అంటే నీట్‌గా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో తిప్పి నీట్‌గా పెద్దగా డ్రా చేసి దాని పక్కనే మ్యాటర్ రాసుకుంటూ వచ్చామంటే మీరు అపియరెన్స్ అనేది నీట్‌గా చూపించారు అంటే చాలా మంచి స్కోరింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సింది ఆన్సర్ టు ద పాయింట్. మీకు వచ్చు కదా అని చెప్పి మీరేంటంటే 3 మార్క్స్ క్వెషన్‌కి ఒక 10 మార్క్స్ క్వెషన్ ఆన్సర్‌లా మీరు రాసారనుకోండి దానివల్ల యూజ్ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే మీరు ఆన్సర్ టు ద పాయింట్ కాకుండా ఇంకా ఎలాబరేట్ చేసి రాసారు అంటే మిస్టేక్స్ వెతికే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందులో మిస్టేక్స్ కూడా మీకు దొరకచ్చనమాట. సో, కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీకు వచ్చినా రాకపోయినా ఏంటంటే ఆన్సర్ టు ద పాయింట్. ఇప్పుడు మనకు షార్ట్ ఉందంటే 3 మార్క్స్ అనమాట. 3 మార్క్స్ అంటే 3 మార్క్స్‌కి మాత్రం 3 పాయింట్లే మాత్రమే మెన్షన్ చేయాలి. అంతకన్నా ఎక్కువ వద్దు. ఎస్సేస్ రాసారు. మనకి 8 మార్క్స్ లేదా 10 మార్క్స్ క్వెషన్ అది. సో, ఆ ఓ 10 పాయింట్స్ రాయండి సరిపోతుంది. గానీ మరీ మీరు ర భారతంలో ఎక్కువ రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత లెంత్ పొడిగిస్తే మీకు అన్ని మిస్టేక్స్ అనేది వెతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఏంటంటే ఆన్సర్